ఊరెళ్ళండి, స్టార్ట్ అయిపోవు అలా చెప్పారు. రేపు ఆఫ్టర్నూన్ టికెట్ వేసుకున్నానండి అలా. అదే చెప్పేశాను కదా, అప్పుడు వెళ్ళండి. నేను మాట్లాడి 10 years అయ్యిందండి అలా అని చెప్పారు. యాక్చువల్గా 14 years ట్రావెల్ అది ఆ ట్రావెల్లో 10 yearsగా నా ఎవరితోనూ మాట్లాడలేదు, ఫస్ట్ టైం నీతో మాట్లాడాను అలా అని చెప్పారు. నాకు నమ్మకం రాలేదు. సరే అండి అని చెప్పేసి వచ్చేసాను రూమ్కి వచ్చేసి, ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చి మనకు 1:30 ఫ్లైట్. సరే మార్నింగ్ కొంచెం తొందరగా వెళ్ళి అదే ప్లేస్కి వెళ్ళి ఇంకోసారి ఆ మనిషి వచ్చాడా ఏమని చూద్దామని చెప్పి అదే ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చుని ఉన్నాను. 5 minutesలో ఎక్కడనే వచ్చానో తెలియదు, సడన్గా నా కోసమే వచ్చి కూర్చున్నావు కదా అలానే వచ్చారు. కొంచెం వాటర్ ఇచ్చారు, తాగు. ఎన్ని గంటలకు ఫ్లైట్? 1:30. వెళ్ళిపో. సార్ ఫోటో దిద్దాం. ఫోటో వద్దు, నెక్స్ట్ టైం నువ్వు రా, మనం వెళ్దాం అలా అని చెప్పారు. వచ్చి ఫ్లైట్ ఎక్కేసి ఫ్లైట్ నుంచి దిగితే నాకు మెసేజ్ వచ్చింది, టుమారో హీరో మీటింగ్ అలాని. అదే కామాఖ్య పవర్. తర్వాత ఆ ఫిల్మ్ అని చేసి, ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెళ్ళాను. తిరిగి వెళ్ళి అదే ప్లేస్లో అలానే చుట్టి 1-2 hours అలానే కొండ మీద ఎక్కి అలానే తిరుగుతున్నాను. తిరిగితే ఆ మనిషిని తిరిగి చూశాను. అయిపోయిందా అన్నా? అయిపోయిందండి. వేరేమీ కావాలన్నా? వద్దండి, నాకు హ్యాపీగా ఉన్నాను, మీరు ఇచ్చింది నాకు చాలు. ఒక్కొక్క టైం చూడంగానే ఒక్కొక్క విషయం అడగకూడదు, మీరు ఇచ్చిందికి థ్యాంక్స్ అండి అలా అని చెప్పేసి అక్కడ కొంచెం అన్నదానం ఇచ్చేసి తిరిగి వచ్చాం. తిరిగి వచ్చేసి తర్వాత 6-7 months ఇక్కడ ఉండేసి నెక్స్ట్ టైం వెళ్ళేసి రాగానే అభి కాల్ వచ్చింది, సార్ కామాఖ్య అని చేసేద్దాం. ఎక్స్ట్రాడినరీ మూవీ అండి. ఆ అమ్మ పవర్ కూడా ఈ ఫిల్మ్లో దిగి మా అందరికీ సపోర్ట్ చేయాలని అమ్మ దగ్గర ప్రే చేసుకున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.